నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యంలో ఈరోజు మాట్లాడుకోబోతున్నాం కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ గురించి, అలాగే వ్యాక్సినేషన్ విషయంలో ఉన్న డౌట్స్ గురించి. దీనికి సంబంధించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీరంగ సంతోష్ గారు. వారిని అడిగి మన వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. డాక్టర్, అసలు ముందుగా ఇప్పుడు నడుస్తోంది ఒమిక్రాన్ వేరియంట్ గురించి. అంటే ఈ ఒమిక్రాన్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అని అంటున్నారు, అలాగే కొంచెం ఎఫెక్ట్ తక్కువే అని అంటున్నారు. సో ఏది నిజం, దాని గురించి కొంచెం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను డాక్టర్ రంగా సంతోష్ కుమార్, యశోద హాస్పిటల్ ఫిజిషియన్ అండి. ఒమైక్రాన్ ఆర్ కోవిడ్ అంటే కోవిడ్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి. అంటే కోవిడ్ వైరస్ ఫ్రమ్ ద బిగినింగ్ అది మ్యూటేషన్స్, అంటే దాంట్లో జన్యుపరమైన డిఫెక్ట్స్ తోటి కానీ ఆ జన్యుపరమైన అది బై ద టైమ్ ఇట్ రెప్లికేట్స్ అయ్యేటప్పుడు దాంట్లో జన్యుపరమైన తేడాలు వస్తున్నాయి. దాంట్లో జన్యుపరమైన చేంజెస్ వస్తున్నాయి. సో జన్యుపరమైన చేంజెస్ రావడం వల్ల అది ఇన్ఫెక్టివిటీ, అంటే ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ని అది పెంచుకుంటూ ఉంటుంది. అంటే ఎనీ క్రియేచర్ అది దాని జన్యుపరమైన మార్పులు వస్తుంటాయి. ఒక్కొక్క జనరేషన్ మారినా కొద్దీ దాంట్లో చేంజెస్ వస్తుంటాయి. సో దాంట్లో పాజిటివ్ రకాల చేంజెస్ వస్తాయి, నెగిటివ్ రకాలవి వస్తాయి. పాజిటివ్ రకాలు అంటే అది స్ప్రెడ్ అవ్వడానికి వీలుగా దాంట్లో దాని జీన్స్లో చేంజెస్ తెచ్చుకుంటూ ఉంటుంది. సో దాంట్లో ఆ జీన్ స్ట్రక్చర్ చేంజెస్ బట్టి మనం డిఫరెంట్ పేర్లు పెట్టుకుంటూ వస్తున్నాము. లైక్ ఆల్ఫా, బీటా, డెల్టా, తీటా, ఇవన్నీ దాంట్లోనే డిఫరెంట్ మ్యూటేషన్స్ చేంజెస్ వచ్చిన దాన్ని బట్టి పెట్టుకున్న పేర్లు. దాంట్లోనే ఇప్పుడు రీసెంట్గా సౌత్ ఆఫ్రికాలో కనుక్కున్న దాని పేరు ఒమైక్రాన్ అనేది. అంటే దీంట్లో చాలా జీన్ చేంజెస్ వచ్చాయి. అందుకే WHO దీన్ని మోస్ట్ కన్సర్న్, ఇట్ ఈజ్ ఏ మ్యూటేషన్ విచ్ ఈజ్ ఆఫ్ మోస్ట్ కన్సర్న్ అన్నారు. మోస్ట్ కన్సర్న్ అని ఎందుకు అన్నారంటే దానివల్ల స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. అంటే మామూలుగా ముందు మనము వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ డెల్టా వేరియంట్ వల్ల స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అరౌండ్ ఈచ్ ఇండివిజువల్ నుంచి ముందున్న వేరియంట్స్ అన్నీ కలిపి మేబీ 1:1.5, అంటే ఒక ఇద్దరు కోవిడ్ పేషెంట్స్ని దగ్గరికి పోతే ముగ్గురికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉండేది. బట్ అట్ ద సేమ్ టైం ప్రస్తుతం ఉన్న ఈ వేరియంట్ మాత్రం ఇన్ఫెక్టివిటీ రేట్ అనేది అరౌండ్ 8 to 15 అంటున్నారు. అంటే ఒక కోవిడ్ ఒమైక్రాన్ పాజిటివ్ పేషెంట్ నుంచి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్, వాళ్ళ ఇన్ఫెక్టివ్ పీరియడ్ ఉండే ఆ 2 weeksలో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అరౌండ్ 8 to 15 మెంబర్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంత డ్రాస్టిక్గా దాని స్ప్రెడ్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ పాయింట్ ఆర్ ఇట్ ఈజ్ ఎ మ్యూటేషన్ విచ్ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ కన్సర్న్ అని అన్నారు. సో సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ కనుక్కున్నారు, తర్వాత ఆల్మోస్ట్ 60-70 కంట్రీస్లో స్ప్రెడ్ అయింది. సో ద వే ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్ ఈజ్ వెరీ ఫాస్ట్. సో ఆ స్ప్రెడ్ని మనం ఆపాలి అంటే మన దగ్గర ఉన్న ప్రివెంటివ్ మెజర్స్ని ఎఫెక్టివ్గా వాడుకోవడం ఒకటే మనము ఇంపార్టెంట్గా దాన్ని అప్లై చేయాలి. సో కాలర్ రెడీగా ఉన్నారు డాక్టర్. శంకర్ ఫ్రమ్ కరీంనగర్ కాల్ తీసుకుందాం. శంకర్ గారు. శంకర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అంటే వారిని అడగండి. మేడం సార్ నమస్తే సార్. చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్. నా పేరు శంకర్ సార్, కరీంనగర్ సార్. సార్ మాకు కుటుంబ సభ్యులు 4 కరోనా వచ్చింది సార్. ఓకే సార్. సార్ కోలుకున్నాము మంచిగానే, భగవంతుని దయ వల్ల డాక్టర్లు మా దేవుళ్ళు మమ్మల్ని కాపాడేది సార్. ఓకే సార్ మేము ఇంజక్షన్ వేసుకోలేదు ఇది వరకు. ఓకే సార్ ఇప్పుడు వేసుకోవచ్చు. 3 నెలలు అయింది నేను దించాను. 3 నెలలు అయిందంటే తీసుకోండి సార్, వ్యాక్సిన్ తీసుకోవాలి సార్ మీరు కంపల్సరీగా. ఓకే, కాల్ కట్ అయినట్టుంది డాక్టర్. ఓకే, అయితే అదే ఈ వ్యాక్సినేషన్ పైన కూడా ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ అసలు బాడీలో ఏ విధంగా పనిచేస్తుంది? ఓకే, అంటే ఏ వ్యాక్సిన్ అయినా అండి, అంటే వ్యాక్సిన్ మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్, అంటే మన తట్టుకునే శక్తి, మన బాడీలో మన తట్టుకునే శక్తి, మన డిఫెన్స్ మెకానిజమ్స్ మన బాడీ బ్లడ్లో ఉంటాయి. సో ఈ వైరస్ అనేది, అంటే వ్యాక్సిన్ అనేది మనం వైరస్లో ఇన్యాక్టివేటెడ్ వైరస్లు కానీ లేకపోతే జస్ట్ ఏ పార్టికల్ ఆఫ్ వైరస్, అంటే దాంట్లో ఉన్న జస్ట్ ఒక యాంటీజెన్ అంటారు. అంటే వైరస్లో చాలా యాంటీజెన్స్ ఉంటాయి, చాలా స్పైక్స్ ఉంటాయి. సో దాంట్లో ఉన్న ఒకదాన్ని మనం ల్యాబొరేటరీలో ఇన్యాక్టివేట్ చేసి దాన్ని మనం ఇంజెక్ట్ చేసుకుంటున్నాము. అంటే మన ఓన్ బాడీని మనం ప్రైమ్ చేసుకుంటున్నాము. లైక్ ఇప్పుడు మన బాడీ రెడీగా ఉంటుంది. ఇప్పుడు మనము వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మన బ్లడ్లో మన బాడీ డిటెక్ట్స్ దట్ ఆ యాంటీజెన్, ఆ స్మాల్ వ్యాక్సిన్ పార్టికల్ని యాక్టివ్ కోవిడ్లా ట్రీట్ చేసి
మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది. బూస్టప్ చేసి ఆ బూస్టప్ చేసిన ఇమ్యూన్ యాంటీబాడీస్ మన బాడీలో ప్రొడ్యూస్ అయినాయి. నెక్స్ట్ ఒకవేళ ఆ ఇండివిజువల్ కోవిడ్ వైరస్ నిజంగా ఉన్న కోవిడ్ వైరస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అది వచ్చి మనల్ని అటాక్ చేసే ముందే మన బాడీ ఈజ్ ఆల్రెడీ రెడీ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఆర్ గివ్ డిఫెన్స్ మెకానిజమ్స్ దాని నుంచి ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎనీ వ్యాక్సిన్ ఈజ్ ఆఫ్ ద సేమ్ సార్ట్. ఎంఎంఆర్ కానీ, డిఫ్తీరియా కానీ, పోలియో వ్యాక్సిన్ కానీ, ఏ వ్యాక్సిన్ అయినా మెకానిజం ఈజ్ ద సేమ్. అంటే మొత్తం వైరస్ మన బాడీలోకి వెళ్తే దానివల్ల వచ్చే దుష్పరిమాణాలు ఎక్కువ ఉంటాయి. సో అలా కాకుండా ఇన్యాక్టివేటెడ్ వైరస్ కానీ లేకపోతే ఇన్యాక్టివేటెడ్ వైరస్ పార్టికల్ అంటే అది మనల్ని ఏమీ చేయలేదు, కాకపోతే మనము మన బాడీ దాన్ని ఒక ఫారెన్ వైరల్ పార్టికల్గా రికగ్నైజ్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి మన బాడీలో ఉన్న ఇమ్యూన్ యాంటీబాడీస్ అన్నీ స్టెప్అప్ అయిపోయి డిఫెన్స్ మెకానిజమ్స్ యాక్టివేట్ అవుతాయి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు అనురాధ ఫ్రమ్ కాకినాడ. కాల్ తీసుకుందాం. అనురాధ గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు. మీ క్వశ్చన్ ఏంటో వారిని అడగండి. నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు అనురాధ సార్. అయితే నాకు మొత్తం కిడ్నీలో రైట్ సైడ్ వచ్చి ఈ స్టోన్స్ ఉన్నాయి సార్, లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ ఉన్నది సార్. అయితే నేను వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనేది డౌట్ సార్. తీసుకోండి అమ్మా, తీసుకోండి. కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, బీపీ షుగర్ ఉన్నా ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలమ్మా. పోలియో సార్ దానికి తోడు. అవునమ్మా, ఏం కాదమ్మా, పోలియో ఉన్నా సరే తీసుకోవచ్చమ్మా. బ్యాక్ పెయిన్ అది బాగున్నా పర్వాలేదా సార్? ఏం కాదమ్మా, తీసుకోవచ్చమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి. అయితే డాక్టర్, ఈ చాలా మందికి వ్యాక్సినేషన్ విషయంలో చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలు, ఇలాగ ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా? అంటే అందరూ తీసుకోవాలండి. లైక్ బీపీ, షుగరు, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఖచ్చితంగా తీసుకోవాలి. యాక్చువల్లీ అడిగితే అంటే వాళ్ళ ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దే ఆర్ మోర్ ప్రోన్. అంటే వాళ్ళకు కోవిడ్ ఇన్ఫెక్షన్ వస్తే కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ముందు తీసుకోవాల్సింది బీపీ, షుగర్ పేషెంట్స్, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్, హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్, ఎల్డర్లీ పీపుల్ ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీలో కూడా ఇప్పుడు ఇండికేటెడ్ అంటే ఫస్ట్ 6 months అంటే థర్డ్ ట్రైమిస్టర్ నుంచి ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఈవెన్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కానీ తీసుకోవచ్చు. అందరూ తీసుకోవడం వల్లే మనకు ఆ ప్రొటెక్టివ్ రెస్పాన్సెస్ యాక్టివేట్ అవ్వడం వల్ల మనము కోవిడ్ యాక్టివ్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రివెంట్ అవ్వగలుగుతాము. అంటే వ్యాక్సిన్ తీసుకున్నాక ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలంటారా, లేదా రెగ్యులర్ లైఫ్ కంటిన్యూ చేయొచ్చా? అంటే ముందు ఎలా ఉన్నామో అలాగే 99% పేషెంట్స్కి ఇన్ జనరల్ ఒక 1 or 2 hours ఆర్ హాఫ్ ఎ డే కొంచెం మయాలజియాస్ అంటే కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. లేకపోతే కొందరికి జ్వరము, జలుబు అలాంటివి రావచ్చు. బట్ ఇన్ జనరల్ ఒక 1 day వరకే ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత మాత్రం ఇన్ జనరల్ ఎవరికి పెద్దగా భయపడేంత ఇబ్బందులు ఉండట్లేవు. రేర్గా వచ్చే బీమార్లు కొన్ని డిటెక్ట్ అవుతున్నాయి బయట వేరే కంట్రీస్లో. యాజ్ ఆఫ్ నో మన దగ్గర కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏదో కాంప్లికేషన్ రావడం అనేది అయితే వెరీ రేర్గానే చూస్తున్నాము. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. వర్మ ఫ్రమ్ బెంగళూరు. కాల్ తీసుకుందాం. వర్మ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఇప్పుడు రెబిస్ వ్యాక్సినేషన్ కోర్స్ వేసుకుంటున్నప్పుడు కోవాక్సిన్ వేయించుకోవచ్చు అండి, కోవిషీల్డ్ కానీ? తీసుకోండి సార్, ఏం కాదు సార్, తీసుకోండి సార్. కోవాక్సిన్ తర్వాత తీసుకోవచ్చు అంటారా? ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత రెబిస్ వ్యాక్సినేషన్ లేదు, అవసరం లేదు సార్. అంటే రెబిస్ వ్యాక్సిన్ అరౌండ్ 1 month వరకు ఉంటుంది కదా సార్. అవునండి. దాని 5 doses 1 month వరకు ఉంటుంది కదా, అలా ఆగనవసరం లేదు. ఇది కంటిన్యూ చేసేయండి సార్, ఇది తీసుకోండి. ఫస్ట్ డోస్ వేసుకోలేదండి కోవాక్సిన్. ఇప్పుడు స్టార్ట్ చేసేయండి అంటున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేసి తీసుకోండి. ఫస్ట్ డోస్కి ఏం ప్రాబ్లం లేదు కదండి? ఫస్ట్ డోస్కైనా సెకండ్ డోస్కైనా ప్రాబ్లం లేదు, తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే డాక్టర్, అయితే ఈ ఆల్కహాల్ కానీ, సిగరెట్స్ కానీ ఇలా అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు తీసుకోవచ్చా, లేకపోతే తీసుకునే ముందు ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలంటారా వ్యాక్సినేషన్? అదే అండి, అంటే సేమ్ థింగ్ అండి. ఆల్కహాలిక్స్లో కానీ, స్మోకర్స్లో కానీ ఇమ్యూనిటీ అంటే వాళ్ళని తట్టుకునే శక్తి అనేది తక్కువ ఉంటుంది. సో తట్టుకునే శక్తి తక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకోటి అంటే ఈ ఇంజెక్షన్స్, వ్యాక్సిన్స్ తీసుకున్న తర్వాత పెయిన్ కిల్లర్స్ వాడొద్దు. వాళ్ళకి ఆల్రెడీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ అరుగుదల,
లేకపోతే వేరే కీళ్ళవాపు వ్యాధి ఇలాంటి వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఆల్రెడీ కంటిన్యూ చేస్తుంటారు. వాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకున్నాక మళ్ళీ పెయిన్ కిల్లర్ తీసుకోవద్దని వాళ్ళ పాత మందులు ఆపాల్సిన అవసరం లేదు. వాళ్ళ రొటీన్ మందులు వాడుతూ అవసరం ఉన్నప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వచ్చిన ఒళ్ళు నొప్పులకు పెయిన్ కిల్లర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ముందు నుంచి వాళ్ళు రెగ్యులర్గా వాడుతున్న బీపీ, షుగర్ కానీ, రుమటాలజీ ప్రాబ్లమ్స్కి వాడుతున్న పెయిన్ కిల్లర్స్ కానీ, ఆస్టియోఆర్థరైటిస్కి వాడుతున్న పెయిన్ కిల్లర్స్ కానీ అన్నీ కంటిన్యూ చేయాలి. వాటి వల్ల దానికి ఈ కోవిడ్ వ్యాక్సిన్స్కి ఎటువంటి ఇంటరాక్షన్స్ లేవు. అయితే ఇన్ కేస్ ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత ఇంత డ్యూరేషన్ తర్వాత సెకండ్ డోస్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఆ ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ పెరిగితే ఫస్ట్ డోస్ వర్క్ చేయకుండా ఉంటుందా? ఫస్ట్ డోస్ వర్క్ చేయకుండా ఉంటుంది అనేది కాదండి, బట్ దాని ఎఫెక్టివ్నెస్ అంటే మనం ఇప్పుడు ఒక గైడ్లైన్స్ ప్రకారం మనం అది ఫాలో అవుతున్న దాన్ని బట్టి మనం చేసిన స్టడీస్లో, హ్యూమన్ స్టడీస్లో ఇంత గ్యాప్ ఇస్తే దాని ఎఫెక్టివ్నెస్ ఈజ్ ఆఫ్ మోస్ట్ ఎఫెక్టివ్ అని ఉంది. సో ఒకవేళ ఆ గ్యాప్ని పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తే ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద వ్యాక్సిన్ అంటే మనం ఇందాక చెప్పినట్టు ఆ ఇమ్యూన్ రెస్పాన్స్, బాడీస్ ఇమ్యూన్ రెస్పాన్స్ యాక్టివేట్ అయ్యేది తక్కువ పర్సెంటేజ్లో అవుద్దేమో అనేది కాన్సెప్ట్. బట్ స్కిప్ చేయాల్సిన అవసరం లేదు, అది పని చేయదు అనేది కాదు. మేబీ 100% పనిచేసే దగ్గర మేబీ 80-90% పనిచేయచ్చు గ్యాప్ ఎక్కువ రావడం వల్ల. బట్ డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ అండ్ వెన్ ఎవర్ ఎప్పుడు కుదిరితే అప్పుడు నెక్స్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో హర్డ్ ఇమ్యూనిటీ రావడానికి ఎంత టైం పెట్టే అవకాశాలు ఉన్నాయి డాక్టర్? అదండి, అంటే హర్డ్ ఇమ్యూనిటీ అనేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఇఫ్ ఇన్ఫెక్టెడ్ పీపుల్ కానీ వ్యాక్సినేటెడ్ పీపుల్ కానీ మోర్ దాన్ 50-60% అయినప్పుడు హర్డ్ ఇమ్యూనిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు వస్తున్న న్యూ ఒమైక్రాన్ వేరియంట్ కానీ ఇవన్నీ కానీ దానికి అంటే ఇప్పుడు పాత కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి ఆ యాంటీబాడీస్ అనేది కోవిడ్లో ఎస్పెషల్లీ యాంటీబాడీ రెస్పాన్స్ అనేది మెల్లగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 6 to 9 months తగ్గిపోతుంది. అండ్ దాంతోపాటు ఈ కొత్తగా వచ్చిన ఒమైక్రాన్ వేరియంట్లో ఇట్ ఈస్ ప్రోన్ అంటే అది రిపీటెడ్ రీఇన్ఫెక్షన్స్ కాజ్ చేయడానికి చాలా ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం. సో ఒమైక్రాన్ వేరియంట్ గురించి వచ్చినప్పుడు మాత్రం మనం హర్డ్ ఇమ్యూనిటీ అనేదంటే ఒకవేళ ఒక ఇన్ఫెక్షన్ వచ్చి దాని నుంచి మనకున్న బాడీ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ ఫర్ లాంగ్ టైమ్ హర్డ్ ఇమ్యూనిటీ అనే కాన్సెప్ట్ పనికొస్తుంది. బట్ ఇప్పుడు ఈ వైరస్లో ఎస్పెషల్లీ కోవిడ్లో అది చాలా మ్యుటేషన్స్కి లోనవుతుంది. అంటే అది దాని స్ట్రక్చర్ రోజు చేంజ్ చేసుకుంటున్నప్పుడు మన బాడీ కూడా ఆ కొత్త వేరియంట్కి ఎక్స్పోజ్ అవ్వందే మనకు ఆ బాడీ ఇమ్యూన్ రెస్పాన్స్ యాక్టివేట్ అవ్వదు. సో యాక్టివేట్ అవ్వనప్పుడు హర్డ్ ఇమ్యూనిటీ అనేది అంత తొందరగా రాకపోవచ్చు. అండ్ ఈ ఒమైక్రాన్ వేరియంట్ వల్ల మళ్ళీ ఒమైక్రాన్ వేరియంట్ తోటి పాండమిక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఒమైక్రాన్ వేరియంట్ వల్ల ఇన్ఫెక్టివిటీ ఎక్కువ ఉంది, కాకపోతే దాని సివియారిటీ అంటే ఒక 100 people ఇన్ఫెక్ట్ అయితే డెల్టా వేరియంట్లో కానీ ముందు వేరియంట్లో కానీ వాళ్ళకి హాస్పిటలైజేషన్ అవసరం ఉండే పర్సంటేజ్ కన్నా ఒమైక్రాన్ వేరియంట్లో హాస్పిటలైజేషన్ పీపుల్ రిక్వైరింగ్ హాస్పిటలైజేషన్ ఈజ్ కంపారిటివ్లీ వెరీ లెస్. అంటే చాలామందికి హాస్పిటలైజేషన్ అవసరం పడకపోవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం దాని ఇన్ఫెక్టివ్ రేట్ ఇందాక చెప్పినట్టు 1:15 ఉండడం వల్ల దాని ఇన్ఫెక్టివ్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ ఎట్ ద సేమ్ టైం చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల హాస్పిటలైజేషన్స్ ఎక్కువ అవ్వచ్చు. సో హర్డ్ ఇమ్యూనిటీ అనే దాని గురించి మనం కోవిడ్లో ఇన్ని మ్యూటేషన్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ టు ఎక్వైర్ హర్డ్ ఇమ్యూనిటీ. ఓకే డాక్టర్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. జంగయ్య ఫ్రమ్ రంగారెడ్డి, కాల్ తీసుకుందాం. జంగయ్య గారు. నమస్తే జంగయ్య గారు, డాక్టర్ గారితో మాట్లాడు. సార్ ఒకటి సెకండ్ డోస్ తీసుకున్నాను మేడం. సార్ చెప్పండి. సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత బాడీ పెయిన్స్ వచ్చినాయి. పెయిన్స్ లో జ్వరం ఉండి టాబ్లెట్స్ వాడుతున్నాను. అదే సార్, ఏం టాబ్లెట్ వాడుతున్నారు సార్? ఇంకా వాళ్ళు ఇచ్చారు సార్, వాళ్ళు ఇచ్చారు ఆ టాబ్లెట్లు. అంటే దీనికోసం మామూలు పారాసెటమాల్, డోలో అంటారు, ఇట్లాంటి పారాసెటమాల్ ఇట్లాంటి సింపుల్ మెడిసిన్స్ తప్ప వేరే అయితే వాడాల్సిన అవసరం ఉండదండి. అండ్ ఒకవేళ కోవిడ్ వ్యాక్సిన్ వల్లనే వచ్చిన నొప్పులు అయితే ఇన్ జనరల్గా 1 to 2 days ఉంటాయి, మ్యాక్సిమం 1 week ఉంటాయి. మీకు అంతకన్నా ఎక్కువ రోజులు కూడా ఇంకా పెయిన్ కిల్లర్స్ అవసరం పడుతున్నాయంటే మేబీ మీది సమ్ అదర్ థింగ్ ఇప్పుడు ప్రెస్క్రైబ్ అయ్యి ఉండొచ్చు. సో బెటర్ మీకు దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కలవండి.
ఓకే డాక్టర్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. మాలతి ఫ్రమ్ హైదరాబాద్ కాల్ తీసుకుందాం. మాలతి గారు. ఓకే అండి. మాలతి గారు, చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అంటే వారిని అడగండి. వ్యాక్సిన్ వేయించుకున్నానండి. చెప్పండి చెప్పండి మేడం. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నాను ఫస్ట్ డోస్. ఓకే, అడగండి మాలతి గారు. నెక్స్ట్ ఏంటి? కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నాను, ఫస్ట్ డోస్ అయిపోయింది. ఓకే, పీరియడ్స్ అప్పటి నుంచి పీరియడ్స్ వస్తలేవండి. ఏజ్ ఎంత అండి? మీ ఏజ్ ఎంత అండి? 43 ఇయర్స్. ముందు రెగ్యులర్గా వచ్చాయండి? రెగ్యులర్ గా వచ్చేదండి. ఓకే ఓకే ఓకే. అదేండి, అంటే 43 అనేది అంటే రిలేటివ్గా మెనోపాజ్ వచ్చే టైం కదండి. మేబీ కోయిన్సిడెంటల్గా అయ్యి ఉండొచ్చు తప్ప ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల పీరియడ్స్ ఆగిపోయేటట్లాంటి కాంప్లికేషన్ అయితే మన దగ్గర ఎక్కడ ఎవిడెన్స్ అయితే లేదండి. బెటర్ గైనకాలజిస్ట్ని కలవండి, వేరే ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు. ఓకే డాక్టర్, అయితే ఈ వ్యాక్సిన్ అనేది ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా పిల్లలకి కూడా వేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే యాక్చువల్లీ స్పీకింగ్ మనము ఇప్పుడు ఇందాక మాట్లాడినట్టు హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో అడల్ట్స్ తీసుకుంటారు, బట్ ఎట్ ద సేమ్ టైం పిల్లలకి ఇవ్వనప్పుడు పిల్లల నుంచి మళ్ళీ ఫ్యామిలీలో మళ్ళీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హర్డ్ ఇమ్యూనిటీ కాన్సెప్ట్ అయినా ఏదైనా రావాలంటే కంప్లీట్ ఆల్ ఇండివిజువల్స్ అంటే 50% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ దట్ కంట్రీ ఆర్ ఇన్ దట్ సొసైటీ షుడ్ బి వ్యాక్సినేటెడ్ ఇంక్లూడింగ్ చిల్డ్రన్. సో బట్ మన దగ్గర ఇప్పుడు రైట్ నౌ చిల్డ్రన్లో వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా అనేది స్టడీస్ జరుగుతున్నాయి కాబట్టి యాజ్ ఆఫ్ నౌ సజెస్ట్ చెయ్యట్లేరు. బట్ ఒకవేళ ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారం 18 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళందరికీ తీసుకోవచ్చు అనేది ఉంది. మెల్లగా ఇంకొన్ని రోజుల్లో షార్ట్ పీరియడ్లో 12 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ అవ్వచ్చు. సో దట్ ఈస్ ద ఓన్లీ వే మనము దాన్ని ఆ ఎపిడమిక్ని ఆపడానికి. సో ఆల్ ఇండివిజువల్స్ షుడ్ గెట్ వ్యాక్సినేటెడ్, బట్ దెర్ ఈజ్ సమ్ మోర్ టైమ్ ఆర్ ఎవిడెన్స్ కావాలి మనకు పిల్లల్లో ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని మనకు ఎవిడెన్స్ కోసం స్టడీస్ జరుగుతున్నాయి. ఆ స్టడీస్లో మనకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు పిల్లల్లో అని తెలిసినప్పుడు ఖచ్చితంగా సజెస్ట్ చేయాలండి. ఓకే డాక్టర్, మరొకరు రెడీగా ఉన్నారు. రాధా ఫ్రమ్ వనపర్తి కాల్ తీసుకుందాం. రాధా గారు. మేడం. రాధా గారు, డాక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. సార్, నేను నమస్తే అమ్మా, చెప్పండి. ఆపరేషన్ చేయించుకున్నాను. ఓకే మేడం. 5 months అయింది సార్. ఇప్పుడు ఇంజెక్షన్ వేయించుకోవచ్చా సార్? తీసుకోండి అమ్మా, తీసుకోండి. ఒక పక్క గుంజినట్టు ఉంటుంది సార్. అదే అమ్మా, మీకు ఆపరేషన్ చేసిన గైనకాలజిస్ట్ని కలవండి, బట్ వ్యాక్సిన్ గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు, తీసుకోండి. ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మందిలో ఉన్నది వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కానీ ఆర్ వన్స్ కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కానీ ఎప్పుడు మనం వర్కౌట్ స్టార్ట్ చేయొచ్చు, రెగ్యులర్ వ్యాయామం మనం స్టార్ట్ చేయొచ్చు అన్నది. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ. అంటే కొందరికి సివియర్ కోవిడ్ నిమోనియా వస్తుంది, దాంట్లో లంగ్స్ అంటే ఊపిరితిత్తులు ఫైబ్రోసిస్ అయిన వాళ్ళు ఉన్నారు, కొందరికి జస్ట్ మైల్డ్ సర్ది దగ్గు వచ్చి తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఎంత సివియర్లీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు అంటే కొందరికి ఇప్పుడు మేము చూస్తున్న పేషెంట్స్లో ఒక 3 to 6 months వరకు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ సపోర్ట్, ఎక్స్టర్నల్ ఆక్సిజన్ సపోర్ట్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు మేము ఎటువంటి ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేయమండి. బట్ పీపుల్ రికవరింగ్ నార్మల్లీ, నాట్ రిక్వైరింగ్ ఆక్సిజన్ సపోర్ట్ ఆర్ ఎనీథింగ్, వాళ్ళు ఒక 2-3 weeks తర్వాత దే కెన్ కంటిన్యూ దేర్ రొటీన్ యాక్టివిటీస్, ఎక్సర్సైజ్ కానీ ఫిట్నెస్ యాక్టివిటీస్ కానీ చేయొచ్చు. అయితే డాక్టర్, వన్స్ వ్యాక్సినేషన్ తీసుకున్నాక అంటే చాలా రేర్ కేసెస్లో కొంచెం సివియారిటీ ఉంటుంది అని చెప్పారు వ్యాక్సిన్ తర్వాత. సో వాళ్ళు ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ఆర్ డాక్టర్ కన్సల్టేషన్ అవసరం లేదంటారా? ఓకే, డాక్టర్ కన్సల్టేషన్ ఖచ్చితంగా అవసరం ఉంటుందండి, బట్ అది చాలా వెరీ రేర్ అంటున్నాను. అంటే మేబీ ఒక 1 crore పీపుల్ తీసుకుంటే ఒక్కరికి ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్స్, రేర్ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. కామన్గా ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఇంజెక్షన్ దగ్గర తీసుకున్న దగ్గర నొప్పి, కాళ్ళు చేతులు లాగడము, ఒకరోజు జలుబు, దగ్గు, జ్వరము, ఇవన్నిటికీ నార్మల్ పారాసిటమాల్ సరిపోతుందండి. కాకపోతే మీకు ఇదే నొప్పులు 1 week 10 days కన్నా ఎక్కువైనా ఇంకా నొప్పులు కంటిన్యూ అవుతున్నాయి, లేకపోతే కొందరికి వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళకి ప్లేట్లెట్లు తగ్గుతున్నాయి, కొందరికి కండరాలు వీక్ అయిపోతున్నాయి, కొందరికి నరాలది జీబీఎస్ అంటారు. సో అంటే ఆటో ఇమ్యూన్ న్యూరోపతి లాగా వాళ్ళ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చేసే వాళ్ళు ఉంటున్నారు. బట్ ఇది ఇంకా అంటే ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది. డైరెక్ట్ ఎవిడెన్స్ ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇది వచ్చింది అని ప్రూఫ్ ప్రజెంట్లీ అయితే లేదండి. కాకపోతే వచ్చే ఛాన్స్ ఉందనేది లిటరేచర్లో ఉంది. సో ఎప్పుడు డాక్టర్ని కలవాలంటే కామన్గా చూస్తున్నది మనం వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోవడం కానీ, కాళ్ళు లేవలేకపోవడం కానీ,
కాళ్ళల్లో వాపు రావడం కానీ, ప్లేట్లెట్లు తగ్గి ఒంట్లో ఎక్కడి నుంచి అయినా బ్లీడింగ్ లక్షణాలు కనిపించడం కానీ ఇట్లాంటివి వస్తే మాత్రం ఎమ్మటే డాక్టర్ని కలవండి. లేదు మోర్ దాన్ 1 వీక్ అయినా సరే మీకు ఇంకా మీ సిమ్టమ్స్ తగ్గట్లేవు అంటే వ్యాక్సిన్ తీసుకున్న 1 వీక్ తర్వాత కూడా మీ జాయింట్ పెయిన్స్ కానీ, ఫీవర్ కానీ అలాగే ఉంటే ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న జనరల్ మెడిసిన్ డాక్టర్ని కలవండి. థ్యాంక్ యూ డాక్టర్. వ్యాక్సినేషన్ గురించి అలాగే కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ గురించి చాలా డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం.